దోశలు వేసుకుంటున్నాను టిఫిన్ చేద్దామని. ఎలాగైనా దోశలో చట్నీ లేకపోతే తినబుద్ధి కాదు కదండి. మీరేమంటారు? అవునంటే కామెంట్ చేయండి. కొంచెం కారపొడి, కంపల్సరీ కారపొడి ఉండాల్సిందే నాకు టిఫిన్లో. పండు చూడండి ఇల్లు తీసుకొస్తుంది. హాయ్ పండు. నేనైతే టిఫిన్ తింటున్నా, టీవీ చూస్తా. పండు, మా పండు చూడండి దోశలోకి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయ దోశ వేసుకున్నాం. అది నాకు కూడా వేయచ్చు కదా. ఆకలేసింది, తినేసాను. చూడండి చిన్న పిల్లలాగా ఈ కథలు చూసింది మా పండు, స్టోరీస్. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను మా పండుతో పాటు కూర్చొని. చాలా బాగుంటాయి కదా. అవును కదా పండు. ఇంకా టీ పెట్టుకుంటానమ్మా. టీ తాగేస్తే పని అయిపోయింది. ఎప్పుడు? ఇప్పుడు చెప్పు. నువ్వు ఫుడ్ బాగా తింటావు పండు. నువ్వు తిన్నట్టుగా నీట్గా ఎవరు తినరు మా ఇంట్లో. నేను గొప్పగా చెప్పుకుంటున్నా, అందరూ మెచ్చుకుంటారు నీ గురించి. నువ్వు ఫుడ్ అంత నీట్గా తింటావని. మేము కూడా తినలేము అంత నీట్గా. అసలు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మా పండు తినేటప్పుడు వీడియో తీస్తాను చూడండి. అస్సలు లిప్స్టిక్ అనేది పోదండి, మాది పోయింది తినేసరికి. పండుది మాత్రం అస్సలు పోదు. ఏంటి నీ టాలెంట్ నీకుందా? ఓ, అసలు ఎవరైనా అంత ఐస్ వాటర్ తాగుతారా? అసలు ఏం పిల్లవి నువ్వు. నువ్వు కూడా చల్లగా ఉండాలి కదా. మా ఫేవరెట్ టీ అన్నమాట, మిల్కీగా. వీటన్నిటికీ ఖర్చు కానీ ఏంటన్నా ఈ ఎలా ఉంటున్నావే? తొందరగా పెళ్లి చేసి కనిపించడం. పండు టీవీ చూస్తావా, ఫోన్ చూస్తావా? రెండునా? ఎలా చూస్తారు? నీలాగా నేను ఎప్పుడు పిసినారితనం చూపించా. నీలాంటి బతకడం కన్నా నీ కొండపై ఏమైనా రాయి